నాకు అలాంటి నేను మాట్లాడను 70 లక్షలు సాధ్యంగా ఏముంది? డబ్బు ఖజానా డబ్బు ఉంటే ఇవ్వచ్చు. అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పాను. నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని అనుకుంటున్నాను, నెరవేర్చాలని నేను కోరుతున్నాను. కీడెందుకు ఎంచాలి? మనం మంచిగా కోరుకుందాం. ప్రజలకు మంచి జరుగుతుంది కదా, ప్రజలకు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా. ఇవి ఇస్తే సిగ్గారింట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిన్న అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. అచ్చా చెయ్యొత్తుకి వేడి నీళ్ళు చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. 6 గ్యారెంటీలు ఉన్నాక ఇవన్నీ ఇస్తారు. ఏం సాధించింది? నా తిరుగుతాను ఏంటి మీరు సాధించింది ఏంటి? ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? 15,000 కోట్లు అప్పటి నుంచి అది గ్రాంట్ కాదు కదా. అది క్లారిటీ ఉందా లేదా? ఏం బ్రదర్ అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా. 15,000 కోట్లు అప్ప గ్రాంటా అంటే అంటే గ్రాంటీ లెక్కే కదా మనకి. అంటే అదే నేను అనుకుంటున్నాను 15,000 కోట్లు వచ్చి మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే ఈ మాట మన నిర్మలా సీతారామన్ చెప్పిన దాన్ని నాకు అర్థమైంది. మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగొస్తాను. ముందు అందే చెప్తాను, అనుకుందే చెప్తున్నా. అనుకుని చెప్పడానికి నేను వాదించలేదు, చెప్తున్నాను. 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు. ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీబ్యాక్ చేయాలి, రీపే చేయాలి. అది ఇవాళ అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు. అది నేను అనుకుంటుంది. కాదు గ్రాంట్ అనుకో మరి తిరిగి ఇవ్వక్కర్లేదు. నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను. నా చిన్న బుర్రకు తట్టింది అది. కాదంటే రేపు ఉదయం మీ అభియాన్లో ఇది చెప్పారు, ఇది వాస్తవం కాదు, సత్యవారు ఇది మా చిన్న బుర్ర ఆయన దాన్ని నాకు తెచ్చుకోవాలని కోరుతున్నాను. రాయండి, తప్పు కాదు. ఏంటి ఇది? ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా 50,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన రాష్ట్రానికి 8,000 కోట్లు ఇచ్చారు. 8,000 కోట్లు 50 సంవత్సరాలు అప్పది. అందులో విద్యకి, వైద్యానికి, ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం. 2 సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్. అది 50 సంవత్సరాలు అది ఇంట్రెస్ట్ ఫీల్డ్లో ఉన్నది. అలాంటి దేవుని ఇచ్చారా అంటే దానికి విధివిధానం రాలే. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట. అప్పుడు వస్తే మనకు క్లారిటీ, మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో మాట చెప్పారు. ఏం చెప్పారంటే తెలుసండి, మాకు ఏ సహాయం చేసినా అది విభజన చట్టంలో చేశారు కదా, మాకే స్పెషల్గా చేశారా అన్నారు. ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు త్రూ అవ్వండి. వాళ్ళు మేబీ నేనేమైనా కామాలు పులుస్తో మర్చిపోయినట్టు. ఇదే క్లారిటీయే, దాన్ని కాదు. విభజన చట్టంలో రెండో నేను అప్పుడే దాన్ని దాటిపోయాను, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఏదైతే రాష్ట్రానికి చేసిన సహాయం ఏదైతే బడ్జెట్లో పెట్టి ఉన్నాయో ఇవన్నీ మా విభజన చట్టంలో పెట్టినవే కదా, మాకేం కొత్తగా ఇచ్చారా అన్నారు.